జూన్ జూలై వచ్చేసరికి బిల్ ఎక్కువ వస్తుంది, అప్పుడు తక్కువ వస్తుంది, సమ్మర్ సీజన్ లో తక్కువ వస్తుంది. సార్ అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ ఒకసారి చెక్ చేస్తాం. అంటే బిల్స్ లో కూడా మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, అదే ఇంపోర్ట్ మనం ఎంత వాడే, కన్స్యూమర్ ఎన్ని యూనిట్లు వాడే, క్లారిటీ కూడా అందులో బిల్స్ లో ఉండట్లేదు. ఆ బిల్ అనేది సపరేట్ గా ఏపీపీడీస్ స్మార్ట్ మీటర్ యాప్ కూడా ఉంది సార్, అది కూడా ఉంది. దాంట్లో కూడా మేము ఆ యూనిట్స్ అవి డెఫినెట్ గా అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయితే మాత్రం అందులో డెఫినెట్ గా మీ బిల్లు వస్తాయి సార్. ఎన్ని యూనిట్స్ ఎక్స్పోర్ట్ అయింది, ఎన్ని యూనిట్స్ ఇంపోర్ట్ అయింది అని వస్తుంది సార్. అది సార్ మీరు ఏదైనా సర్వీస్ నెంబర్ ఇస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. పే అవుట్ అమౌంట్స్ ఎస్ సార్. పేమెంట్ ఇచ్చేసామనే సమాధానం మామూలు పేమెంట్ చేసాము, రెన్యూ ఫామ్ చేస్తే అప్పుడు చేయలేదు చేస్తాము అని చెప్పి తర్వాత ఇస్తున్నారు. అది కోర్టు వరకు వెళ్ళాల్సిన లాస్ట్ టైం కూడా మేము అడిగాము. నేను చెప్తాను డిస్ట్రిబ్యూట్ ఇప్పుడు పెద్దవాళ్ళని మనం ఇప్పుడు కేఎఫ్సీకి 1 లక్ష ఫైన్ వేసాము. దాంట్లో ఏమైంది, వాళ్ళు జస్ట్ ఈ స్కెచెప్స్ వాడుతున్నారు కదా, అది ఎక్స్పైరీ డేట్కి వాడు. సో 1 లక్షలో అయింది. పెద్దవాళ్ళ మీద ఇది తర్వాత పెద్దవాళ్ళ ఇక్కడ బేకరీ ఉంది, హై బేకరీ, దాంట్లో కూడా 25,000 వేస్తారు. అదే మనం యాక్సెప్ట్ చేసి వస్తాం. అంటే ఫైన్తో సరిపెడితే వాళ్ళు అంత ఈజీగా తర్వాత కేసు అంటే ఎరెక్ట్రేషన్ వస్తుంది. సార్, లీగల్ మెట్రాలజీ సంబంధించి డిపార్ట్మెంటల్ స్టోర్స్ అలాగే కొన్ని మాల్స్లో ప్యాకేజ్డ్ వస్తువులు ఉన్నాయి సార్. వాటిపైన ఎటువంటి కూడా వివరాలు ఉండదు, లేబులింగ్ అనేది ఏమి ఉండదు. జస్ట్ బిఫోర్ ఎక్స్పైరీ డేట్ దీనిపైన అలా సార్ స్వీట్ షాప్స్ అలాగే మాల్స్లో అలాగే హాస్పిటల్స్లో సార్, హాస్పిటల్స్ మీద ఈ రేట్ చార్ట్లు పెట్టాలని నిబంధన ఉంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కానీ అలోపతి మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఆ రేట్ చార్ట్ అనేది ఉండటం లేదు. వస్తుంది ముందుగా ఏంటంటే ఇది కూడా చెప్పడం లేదు. దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. హాస్పిటల్స్ మీద స్ట్రిక్ట్గా విజిలెంట్ అయితే ఉంటాం. ఒకటి రెండోది రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు చాలా